మిగిలిపోయిన అన్నం పడేయాలంటే నాకస్సలు మనసొప్పదు. ఎప్పుడు అన్నం మిగిలిపోయినా సరే సింపుల్‌గా లెమన్ రైస్ చేసుకునేదాన్ని. ఎప్పుడు లెమన్ రైసే అయిపోతుందని ఈసారి కొత్తగా ఎగ్ ఫ్రైడ్ రైస్ ట్రై చేశాను. అవును, ఇంతకీ మిగిలిపోయిన అన్నంతో మీరేం చేస్తారో కామెంట్ చేయండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే టేస్ట్ చాలా అంటే చాలా బావుంది. సింపుల్‌గా ఎలాంటి సాసెస్ వేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ 4 ఎగ్స్ తీసుకొని బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కళాయిలో 3 స్పూన్స్ ఆయిల్ వేసి ముందుగా మనం బీట్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా! అవి కూడా ఇందులో వేసి ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత పైనుంచి కొద్దిగా కారం, సాల్ట్ వేసి వీడియోలో చూపించినట్టు చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో 3 స్పూన్స్ ఆయిల్ వేసి బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క వేయించుకోవాలి. అందులోనే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసి మగ్గించుకున్న తర్వాత టమాటా ముక్కల్ని కూడా వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడే మీ టేస్ట్ సరిపడేట్టు కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా వేసి మసాలా నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకున్న తర్వాత మిగిలిపోయిన అన్నాన్ని వేసి మసాలాలన్నీ అన్నానికి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇందులోనే మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న గుడ్డు ముక్కలున్నాయి కదా! వాటిని కూడా ఇప్పుడే వేసి బాగా కలుపుకోవాలి. ఫైనల్‌గా మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.